మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులని ఆ రోజు నరకాగ్ని నుంచి రక్షించుకోండి అని, మీ పొట్టలని నరకాగ్ని నుంచి ముందే కాపాడుకోండి అని, మీరు బ్రతికి ఉన్నప్పుడే మీరు ఈ యొక్క ఏర్పాట్లు చేసుకోండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తూ ఉన్నారు. ఇక దురాశ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి అని చెప్పడం జరిగింది. అల్లాహ్ క్షమాపణ కోరుకోండి, ఆయన క్షమాశీలుడు మరియు కరుణామయుడు కూడా. అల్లాని ఆరాధనలో అల్లాని క్షమాపణ అడుగుకోవడం కూడా ఒక రకమైనటువంటి ఆరాధన. అల్లాని మన యొక్క పాపాలని రక్షణ వేడుకోవడం కూడా ఇది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆరాధన. అందుకే మనం నడిచేటప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకునేటప్పుడు, నమాజ్ తర్వాత, జాబ్ చేస్తూ ఉన్నప్పుడు, పని చేస్తూ ఉన్నప్పుడు, ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే మన మనసులో కూడా అల్లా మమ్మల్ని క్షమించండి, మా పాపాలను క్షమించండి, అల్లా మాకు సరైన మార్గాన్ని ప్రసాదించండి, మమ్మల్ని నరకం నుంచి రక్షించండి, మాకు సరైన మార్గం కాపాడు అని మనం తలుచుకుంటూనే ఉండాలి. ఈ యొక్క ఇబాదత్ ఏదైతే ఉందో, ఈ యొక్క ఆరాధన, ఈ యొక్క తలుచుకోవడం, ఇలా క్షమాపణ అడగడం, ఇది కూడా ఒక ప్రత్యేక రకమైన ఆరాధనగా మరి 73వ సూరాలో 20వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తూ ఉన్నాడు. ఇక అడిగేవారిని తిప్పికొట్టకండి, ఏదైనా అడిగేవారు ఉంటే వారిని తిప్పికొట్టకండి 93వ సూరాలో 10వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి అనేక వాక్యాలు మనం ఏదైతే ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నామో, ఈ యొక్క విషయాలు మొదట్లో మాటల్లో దురుసుగా ప్రవర్తించకండి, కోపాన్ని అదుపులో పెట్టుకోండి, ఇతరులకు మంచిగా ఉండండి, ఇతరులతో గర్వంగా ఉండకండి, ఇతరుల తప్పులను క్షమించండి, మీ గొంతు తగ్గించుకోండి, ఇతరులను ఎగతాళి చేయకండి. ఇలాంటి అనేక విషయాలు మనం చెప్పుకుంటూ ఉన్నాం. మరి ఇవన్నీ కూడా 3వ సూర 159వ వాక్యం, 3వ సూర 134వ వాక్యం, 4వ సూర 36వ వాక్యం, 7వ సూర 13వ వాక్యం, 7వ సూర 199వ వాక్యం, 20వ సూర 44వ వాక్యం, 31వ సూర 19వ వాక్యం, 49వ సూర 11వ వాక్యం, 17వ సూర 23వ వాక్యం, అదేవిధంగా ఇలా అనేక ఖురాన్ వాక్యాల్లో ఉన్న విషయాలే మనం మాట్లాడుకోవడం జరిగింది. మీరు కూడా ఖురాన్ తెరవండి, చదవండి, తెలుసుకోండి. ఇన్షాల్లా మరి ఈ 23 సంవత్సరాల పాటు వహీ రూపంలో అవతరింపబడ్డ ఆ యొక్క ఖురాన్లో అల్లాహ్ మనకేం చెప్పాడు, అల్లాహ్ మనతో ఏం మాట్లాడాడు, మనం అల్లాహతో ఏం మాట్లాడాలి, అల్లాహ్ మనకేం చెప్పాడు, మనం ఏమి వినాలి, అల్లాహ్ మనకేం చెప్పాడు, మనం ఎలా అర్థం చేసుకోవాలి, అల్లాహ్ ఎలా జీవిస్తే స్వర్గం ఇస్తా అంటుండు, మరి ఆ స్వర్గాన్ని ఎలా పొందాలి, అల్లాహ్ ఎలా జీవిస్తే నరకాన్ని నుంచి రక్షిస్తా అంటుండు, ఆ నరకం నుంచి ఎలా రక్షణ పొందాలి, ఇవన్నీ కూడా తెలియాలంటే కూడా మనం ముందుగా ఖురాన్ని మనకు వచ్చిన భాషలో చదవాలి, దాని తర్వాత అరబ్బీలో కూడా చదవాలి అల్హమ్దులిల్లాహ్. మరియు వీటితో పాటు ఖురాన్ని అర్థం చేసుకోవాలి అంటే కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవిత చరిత్ర కూడా మనం తెలుసుకోవాలి, అంటే హదీసులు కూడా చదవాలి. మనం ఖురాన్ చదివాక హదీసులు కనుక చదివితే అప్పుడు అర్థమవుతుంది ఖురాన్లో ఉన్నటువంటి ప్రతి వాక్యం కూడా ఎప్పుడు అవతరించింది, ఎలా అవతరించింది, ఎందుకు అవతరించింది, ఏ రోజు అవతరించింది, దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి,